സ്റ്റാൻഡേർഡ് ഡിയർ സ്റ്റുഡന്റ്, വരുന്ന ആഴ്ച ഈ അമ്പലത്തിലെ ഉത്സവം തുടങ്ങുകയാണ്. ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങൾക്ക് ആവശ്യമുള്ള എന്ത് സഹായവും ചെയ്യാൻ നിങ്ങൾ മടിക്കരുത്. ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങളുടെ സാധനങ്ങൾ മോഷ്ടിക്കാനും പല കള്ളന്മാർ ഇവിടെ തന്നെ തമ്പടിക്കാനും സാധ്യതയുണ്ട്. അവരെ നിങ്ങൾ പ്രത്യേകം ശ്രദ്ധിക്കണം. ഏകദേശം 3 ലക്ഷം ഭക്തജനങ്ങൾ വരാൻ സാധ്യതയുണ്ട്. സീനു, കുറച്ച് നാളായി ഒരു കാര്യം പറയണമെന്ന് വിചാരിക്കുന്നു. പക്ഷേ അതെങ്ങനെ പറയണമെന്ന് എനിക്കറിയില്ല. പറയാതിരിക്കാനും വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും, ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു. എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. హే కృష్ణ ఏమందిరా శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో ఏంటి, నేను పక్కనుండగానే మన అమ్మాయికి సైట్ కొడుతుందా? కొడుతుందా కాదు, కొడుతున్నావు. కళ్ళు పోతాయి. చాలా కాలం తర్వాత తెలుగు అమ్మాయి కనిపించింది కాబట్టి అలా చూశాను. తెలుగమ్మాయ్యా? ఆ అమ్మాయి తెలుగమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ముక్కు పుడుకుని చూసి ఏవైనా తెలుగు అమ్మాయిలు ముక్కు పుడుకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? ఫుడ్ తక్కువ పెట్టారనిపిస్తుంది. అరే ఫుడ్ తప్ప వేరే గొడవ ఉండదురా నీకు? ലതികയുടെ മുക്കിന് ചോര വരുന്നു. ലതിക എക്കടാ? അവിടെ ഉണ്ട്. లతిక, ఏంటిది? నీకు ముక్కు పొడకంటే ఇష్టం ఉన్నావుగా? ఇష్టం అంటే కుట్టించుకోటానా? నొప్పిగా ఉందా? బాగుంది. నీకు నచ్చిందిగా, అందుకే నాకు నచ్చింది. ఇప్పుడు తెలుగమ్మాయిలో ఉన్నానా? సీను, రే సీను, తంబురాన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీతో అర్జెంటుగా మాట్లాడాలంట, వెళ్ళరా. తంబురాన్, తంబురాన్, తంబురాన్. లతిక, ఏంటిది? ఎవరైనా చూస్తారు? చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటికి లేరు. మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు. అలా చెప్తేగా నువ్వు రావని నేనే చెప్పాను. నిన్ను చూడాలనిపించింది, అబద్ధమాడాను. ఏం తప్ప? మరి కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి వస్తానని చెప్పావు. కళ్ళు మూసుకుంటే సరిపోయేదిగా. నీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడితే సరిపోయేదిగా.
అలా కాదు ముద్దు, నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఏం లతిక, భయం వేస్తుందా? అవును సీను, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. మాధవన్ నాన్నగారికి అంతా చెప్పేశాడు. ఓన్లే, చాలా మంచి పని చేశాడు. మనకు కొంచెం శ్రమ తగ్గించాడు. నేను ముక్కుపొడుగా కుట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా. నాన్నగారు ఇది తీసేయమన్నారు, నేను దేన్ని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నన్ను నీతో తీసుకుపోసేను. చచ్చా, నేనుండగా నీకెందుకు భయం? మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా. నిజంగా? నీకు వీణ నేర్పించినా? ఓ పని చేయి, మృదంగం నేర్పించు. పెళ్ళాక ఇద్దరు కచేరీలు చేసుకోవచ్చు. చిపో. సరదాగా నల్లే నేర్పించు. అలా కాదు, ఈ వేలు ఇక్కడ, ఇది ఇక్కడ, ఇలా ఇలా. రాదమ్మా. ఇప్పుడు రెండు ప్లే చేయి. ఎవరైనా మీరు ఏంటి చంపేస్తున్నారేంటి? ഇന്ന് പോസ്റ്റ് ഓഫീസ് ലീവാണ്. దేనికి? ഇന്ന് മാത്രമല്ല ഇനി ഒരു പോസ്റ്റ് മാസ്റ്റർ വരുന്നവരെ ലീവാണടാ. ఏంటండి, ఏంటా చప్పుడు? ఏంటండి? വിളിച്ചോണ്ട് പോരാ പറഞ്ഞ ജീവമാണെങ്കിൽ വിളിച്ചോണ്ട് പോ. ഇവനൊക്കെ കൊന്ന് കുഴിച്ചിടാ വേണ്ടത്. നാട് വിട്ട് നാട് വന്ന് പഠിക്കാണ്ട് പ്രേമിക്കാൻ വേണ്ടി നടക്കുന്നത് ആന്ധ്രക്കാര പട്ടി.
వెనక్కి నుంచి కొడతారా?